హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము గుణదలం వచ్చాము. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో. అస్సలు ఖాళీ లేదండి. వామ్మో, ఇల్లేంటో మాకెళ్ళి చూస్తున్నారు. పిల్లలు పెద్దలు ఎంతమంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్. మేము ఎదురుగా వెళ్ళంగానే ఇక్కడ స్టాచ్యూ ఉండిద్ది. ఇది ఎంట్రన్స్. ఇది ఇటు నుంచి ఆటోలు కానీ కార్లు కానీ ఇటు నుంచి వచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారు. సో ఎంట్రన్స్ చూడండి, మరియం తల్లి విగ్రహం ఉంది. సో మరియం తల్లి విగ్రహం పక్కనే ఇక్కడ ఫోటోషూట్ పక్కన అక్కడ భోజనాలు తినచ్చు. సో ఇది చూడండి. ఇక్కడ అక్కడికి వచ్చేప్పటికి ఫాదర్ హౌస్, గేట్ పక్కన ఫాదర్ హౌస్. ఇది ఫాదర్ హౌస్ అండి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడేం కొబ్బరికాయలను సాంబ్రాణి ఒత్తులు వెలిగించి కిందకి వెళ్తారు. కింద మందిరం అంటారు, పైన ఏమో గుడి ఉండిద్ది. సప్తసాద మందిరం కింద ఉండిద్ది, పైన ఏమో గుడి ఉండిద్ది. అది కూడా చూపిస్తాను మీకు. అది చూడండి, కారు మా ఆటో వచ్చింది. ఇది మా తమ్ముడు. సో మనం పైకి వెళ్దాం, చూద్దాం అసలు పైన ఏముందో అని. ఓకే, సో ఇటు నుంచి గుడికి పైకి వెళ్ళొచ్చు. పైకి ఇక్కడ చెప్పులు, ఇటు సైడు వెళ్ళాము చెప్పులు ఇక్కడ వదులుతారు. చూడండి, ముసలాయన చూడండి ఎట్ట ఎక్కుతున్నాడు. సో ఫ్రెండ్స్, మనం పైకి వెళ్దాము. గాబ్రియెల్ దూత మరియమాతకు మంగళవార్త చెప్పడం. మంగళవార్త అంటే సందేశం. గాబ్రియెల్ దూత మరియమాతకు వచ్చి సందేశం ఇస్తుంది. ఏంటంటే నువ్వు కుమారుని కనుదువు అనే సందేశం ఇస్తుంది. సో దానికి సంబంధించిన పలకం అది. రాత్రి 7 గంటల దాకారంట ఇక్కడ లోపల ఉండేది. తర్వాత నుంచి కింద దర్శనం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మదర్ తెరిసా స్టాచ్యూ కూడా ఉంది పైన. మరియమాత ఎలిజబెత్ను దర్శించటం. సో ఎలిజబెత్ను ఆమెను మరియమాత దర్శించింది. ఇట్లా నాకు దూత కనపడి ఇట్లా చెప్పింది అని చెప్పింది ఎలిజబెత్కి. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ భలే ఉంది కదా. కొంచెం పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే కాదు, కొంచెం పైకి వెళ్తే వ్యూ మటుకు బాగుంటుంది. బెత్లెహేంలో యేసు జన్మించుట. సో ఫస్ట్ వచ్చేపటికి గాబ్రియెల్ దూత దర్శనమిచ్చింది తర్వాత ఎలిజబెత్ రాణిని కలిసింది మరియమాత. ఎలిజబెత్ రాణిని కలిసిన తర్వాత యేసు ప్రభు జన్మించారు. అసలు చూడండి ఎంతలా ఉందో. మధ్యలో ఒకవేళ వాళ్ళకి ఆకలి వేసేస్తే ఇంకా అక్కడే తినేసేసి ఇంకొంచెం చెప్తూ ఉంటారు. సో యేసు ప్రభు జన్మించారుగా. ఈ షాప్లో మేము ఇంకోసేపు రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. రెస్ట్ కాదు, వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్ళాము. బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించటం. ఆ కాలంలో ఏంటంటే బాలయేసుని కానీ ఎవరు పుట్టిన బిడ్డ ఫస్ట్ మగబిడ్డ దేవుడికి సమర్పిస్తారు. అది ఆ కాలంలో ఉన్న ఆచారం.
బాలయేసును దేవాలయంలో కనుగొనుట. అయితే బాలయేసు ఒక 2-3 సంవత్సరాల తర్వాత తప్పిపోయాడంటే వాళ్ళ దాంట్లో తప్పిపోయాడు. కానీ బాలయేసు చిన్నప్పటి నుంచే ప్రచారాలు ప్రకటనలు చేసేవాడు ప్రవక్తలాగా. అలా ప్రకటన చేస్తుంటే వీళ్ళేం తప్పిపోయారనుకొని గుళ్ళంటే ఎదుగుతారు. తీరా చూస్తే ఒక 10 మంది 20 మందికి ప్రవక్తలా బోధిస్తూ ఉంటారు బాలయేసు. యేసు గెత్సేమనే తోటలో ఆవేదన పొందుతారు. అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి డ్రెస్ తీసుకున్నా కొంచెం. యేసు యూదుల చేత రాతి స్తంభమున కట్టి కొట్టుట. సో ఇటు పైకి వచ్చేపాటికి తలనీళ్ళు ఇస్తారు. టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ పైన. టికెట్ తీసుకొని తలనీళ్ళు ఇవ్వచ్చు. ఇష్టం ఎక్కలేకపోతుంది చూడండి. పొద్దుపూట కదా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. అదేను ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఆదివారం పిల్లలకి పెద్దలకి చాలామంది సెలవులు ఉంటాయి. ఆదివారం పూట ఎక్కువ వస్తారు జనాభా. ఆదివారం పూట, గురువారం పూట, శుక్రవారం, శనివారం ఈ టయాల్లో ఇక్కడ మట్టుకి చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ చూసిన ఈ ఐస్ వాళ్ళు, అదే సమోసా వాళ్ళు వాళ్ళే కనపడతారు ఇక్కడ. వాళ్ళ దగ్గర కూడా ఫోన్పేలు ఉన్నాయి. కౌంటరు పైన ఇక్కడే ఉంటుంది. అక్కడ ఇదేమో కౌంటరు. ఇక్కడ ఫస్ట్ కౌంటర్ ఉంటుంది. కౌంటర్ తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత తలనీళ్ళు వేస్తారు. గ్రీన్ షర్ట్ వేసుకున్నది మా నాన్న. సో కిందేమో తలనీళ్ళు వేస్తారు. ఇక్కడ పైకి ఎక్కేపాటికి లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇదిగో ఇటు సైడ్ కిందకి అంటే దీని కింద స్నానాలు చేస్తారు. అక్కడ తలనీళ్ళు వేస్తారు, పైన వచ్చి స్నానాలు చేస్తారు. ఏంటో ఈ దారిలో ఎవరు లేరు. ఇంకొక 1/2 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు. ఇది స్నానాలు దానికి ట్యాంక్. అది సో ఇది కూడా షార్ట్ కట్, కానీ షార్ట్ కట్ మేము తీసుకోలేదు. ఇట్లా లాంగ్ వెళ్తే కొంచెం బాగుంటుంది. షార్ట్ కట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే యేసు శిలువపై మరణించడం. సో మనం 2 ways ఉన్నాయి ఇక్కడ. ఆ షార్ట్ కట్ నుంచి అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. 2 ways ఉంది. సో మేము ఇటు వెళ్దాం అనుకున్నాము. జనాభాలు చూడండి ఎంతమంది ఉన్నారు.
ఇటు నుంచి ఎక్కుతుందా? సరేపా, అదే లాంగ్, ఇదే లాంగ్, అది షార్ట్. సరేపా ఇటేపా. సో అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనుకుంటే ఇటే వెళ్ళిపోదాం. ఇటే వెళ్ళిపోదాం ఉన్నది నెక్స్ట్ అది షార్ట్, ఇటు నుంచి వెళ్ళిపోదాం. లాంగ్ అంతే. కెమెరా పట్టుకొని వెళ్తుంటే ఇల్లు ఏంటి ఇల్లు గుడి చేస్తున్నారు, గుడి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు అసలు. నేను అన్నాను అవునని చెప్పాను. ఆహా సరే సరే సరే. యేసు ఉత్థానం ఒకటి అంటే యేసు పుట్టిన కాడ నుంచి ఉత్థానం అవుదాని దాకా మొత్తం శిలాఫలకాలు ఉంటాయి. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, మొత్తం అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కింద వచ్చాము. ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా పైకి ఎక్కేయచ్చు. అదేమో దిగేది, మనం ఇప్పుడు చూసింది దిగేది. నేను పైకి వెళ్ళొస్తా, నుంచి ఒక అరగంట పట్టిద్ది. దా ఊరా, చాలా మంది సగం దాకా వెళ్ళిపోయి వచ్చేస్తారు పైకి ఎక్కలేక. సో ఇక్కడ దాకా ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇంకోటి ఉంది, అది నేను పెడతాను ఒక 2 days తర్వాత. అది కాకుండా ప్రతి శుక్రవారం ఇక్కడ ఆరాధనలు బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. ఆరాధనకి చాలామంది వస్తారు. గుణదల నుంచే కాదు మిగతా ఊర్ల నుంచి కూడా బాగా జనాభా వస్తారు శుక్రవారం. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకెక్కేయచ్చు. ఇంకా మనం డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. యేసు మోక్షారోహణ పొందుతారు. ఇక్కడ ఉంటున్నారు మరి, ఇక్కడ చేసేవాళ్ళు అనుకుంటా, వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అసలు గుణదల మొత్తం ఎక్కడి నుంచో కనపడుతుంది ఫ్రెండ్స్. సో అట్ లాస్ట్ పైకి ఎక్కేసేద్దాం మనం. మా అబ్బాయిని తీసుకురాలేదు ఫ్రెండ్స్, కిందే ఉన్నాడు మా అబ్బాయి. సో ఫ్రెండ్స్ మేము పైకి వచ్చేసాము. మా అమ్మగారు ఎక్కలేకపోతున్నారు. మా అమ్మగారు కాదు, మా ఆంటీ గారు. సో ఇక్కడ ఏంటంటే బోర్డు ఉంది, గుణదల మాత పుణ్యక్షేత్రం. ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఉంటుందో మొత్తం ఇక్కడ వివరంగా రాసింది. సో చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎట్లా ఉందో. ఫస్ట్లో చివరి ఏడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొబ్బరికాయలు
పట్టచ్చు. పైన జనాభా చూడండి. సో ఇక్కడ ఈ షెడ్ కింద ఎక్కువ శాతం కింద కాకుండా ఈ షెడ్ కింద పూజలు జరుగుతాయి. పూజలు కానీ ఆరాధనలు కానీ ఎక్కువ శాతం ఈ షెడ్ కింద జరుగుతాయి. సో పూజలు ఆరాధన జరిగేటప్పుడు ఇక్కడ గేటు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి లోపల మందిరం ఉండిద్ది. అక్కడి నుంచి లోపల ఫాదర్ ఉంటారు, బయట జనాలు ఉంటారు. సో మనం పైకి ఎక్కుతాం. గమనికలు కూడా రాశారు. మనం పైకి ఎక్కుతాం ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి వచ్చి సేద తీసుకోవడానికి అక్కడ వాటర్ కూడా ఉంది, మినరల్ వాటర్. ఇక్కడ నుంచి రెండు వ్యూస్ ఎలా ఉందో. మా తమ్ముడైనా. సో గుణదల మాత. అట్లాగైతేనే సగం ఎక్కేసాం, గుణదల మాతకి చేరుకున్నాం. ఓకే, క్యాండిల్స్ అనేవి ఇస్తారు. కొబ్బరికాయలు ఎగురుకాయలు కొట్టేది మట్టికి కింద ఫ్రెండ్స్. కింద అంటే ఇక్కడ మనం షెడ్ చూసాం కదా, షెడ్ లోపల. పైన మట్టికి క్యాండిల్స్ అవి వెలిగిస్తారు. ఈ షెడ్ వచ్చేపాటికి మామూలుగా విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ నుంచి ఎక్కి వస్తారు కదా, అటుపక్క షెడ్డు ఇటుపక్క షెడ్ ఏంటంటే విశ్రాంతి తీసుకోవడానికి ఈ షెడ్డు వాడతారు. చాలామంది వచ్చి ఇక్కడ ఉంటారు, ఒక రోజు 2 రోజులు ఉంటారు. నిద్ర చేస్తారు కదా, అట్లా నిద్ర చేస్తారు. నేను ముందు వచ్చాను, నెక్స్ట్ తర్వాత వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.